Hey guys, welcome back to Saushi Vlogs. So how are you all? I hope you are all fine. Today in this video, I will be sharing my first trimester experience and నేను దాంతో పాటు కొన్ని టిప్స్ అండ్ కొంచెం డైట్ చెప్తాను మీకు విచ్ ఐ ఫాలోడ్. సో మీకు కొంచెం ప్రెగ్నెన్సీ అండ్ ఫస్ట్ టైమ్స్ కొంచెం ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్ యాక్చువల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి వస్తుంది ప్రతి లేడీకి. అందరి ప్రెగ్నెన్సీ వేరే వేరేగా ఉంటాయండి. సో నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను. సో నేను జనవరి మనకి యాక్చువల్లీ 4 వీక్స్ దాకా తెలుస్తుంది దట్ వీఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది. మనం టెస్ట్ చేసుకోవచ్చు. ప్రెగా న్యూస్ ఉన్నాయి, చాలా కిట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కిట్ కావాలంటే ఆ కిట్ తెచ్చి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో 4 వీక్స్ వెన్ ఐ మిస్డ్ మై పీరియడ్ నేను ప్రెగా న్యూస్ తెచ్చేసి ఇంకా టెస్ట్ చేశాను. ఇట్ కేమ్ పాజిటివ్ అండ్ ఐ వాజ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ అట్ దట్ మూమెంట్. అండ్ దెన్ నేను కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. ఆఫ్టర్ 10 days తర్వాత నేను వెళ్ళాను డాక్టర్ సంఘమిత్ర డాక్టర్ దగ్గరికి. సో నేను చెప్పాను దట్ ఐ మిస్ మై పీరియడ్ అండ్ ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఐ నో సమ్వేర్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ బట్ స్టిల్ ఫర్ కన్ఫర్మేషన్ ఐ వాజ్ ఆస్కింగ్ హర్. సో షీ సెడ్ కంగ్రాచులేషన్స్ అండ్ తను నాకు స్కానింగ్ తీసుకొని రమ్మనేది. స్కానింగ్ అంటే బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు. బేబీ హార్ట్ బీట్ ఉన్నదా లేదా అని చెక్ చేస్తారు. ఉన్నది అంటే మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టేని. అండ్ దెన్ నేను స్కానింగ్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అండ్ చెప్పాను ఇదిగోండి డాక్టర్ అలా అంటే డాక్టర్ ఓకే కంగ్రాచులేషన్స్ అన్నది. అండ్ తను నన్ను అడిగింది ఏంటమ్మా మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు అంటే నేను చెప్పాను నాకు ఏమి తినబుద్ధి వేసేది కాదు. అస్సలు ఏ చూసినా నాకు వామిటింగ్ సెన్సేషన్స్లా ఉండేది. ఆ పప్పు తాలింపైన ఏ వంట కుకింగ్లో ఏ కిచెన్కి వెళ్తేనే నాకు ఇంక వామిటింగ్ సెన్సేషన్స్లా అయిపోయేది. ఏది చేసినా ఏది నాకు చాలా అసలు ఫుడ్ చూస్తే నాకు ఎలర్జిక్ రియాక్షన్స్ లాగా అయ్యేది నా బాడీకి. అండ్ నాకు చాలా డిజీనెస్గా ఉంటుంది. ఆఫ్కోర్స్ ఇది మనం సరిగ్గా తినకపోతే ఆఫ్కోర్స్ మన టైర్డ్నెస్ ఉంటుంది, డిజీనెస్ ఉంటుంది, నాజియా ఉంటుంది. మార్నింగ్ నేను లేచినప్పుడు నాకు చాలా ఎనర్జీ ఉండేది. బట్ అలా అలా టైం వస్తూ వస్తూ నాకు చాలా నీరసంగా అయిపోయేదాన్ని. అండ్ లంచ్ అయితే నాకు అస్సలు తినబుద్ధి వేసేది కాదు. నేను తినేదాన్ని జస్ట్ లిటిల్ బిట్ రైస్ అండి. చాలా చిన్న పిల్లల అసలు తినేదాన్ని. నేను డాక్టర్కి ఇలా చెప్పాను. తను నాకు ఫాలిక్ యాసిడ్ ఇచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ 2 months అయితే ఫాలిక్ యాసిడే ఇస్తారు. 2 months కంప్లీట్ అయ్యాక ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో ఫాలిక్ యాసిడ్ నాకు ఇచ్చింది డాక్టర్. దాంతో ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్స్ కంట్రోల్ అవుతాయి. నాకైతే కొందరికి యాక్చువల్లీ చెప్పాను కదా నా ప్రెగ్నెన్సీ అంత ఈజీగానే అయ్యిందండి. అంత వెరీ టఫ్గా అవ్వలేదు. ఎందుకంటే నేను మేబీ హార్డ్లీ 1 month కొంచెం ఇబ్బంది పడ్డాను. అది కూడా సెకండ్ మంత్ వామిటింగ్ సెన్సేషన్స్ వామిటింగ్ అయ్యేవి కాదు, ఓన్లీ సెన్సేషన్సే అయ్యేవి. వామిటింగ్ హార్డ్లీ 2 times నాకు అయ్యింది అంతేని. కొందరికైతే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అవుతుంది, కొందరికి 6 months అవుతుంది, కొందరికి ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా వామిటింగ్సే అవుతాయి. సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అండ్ యువర్ ప్రెగ్నెన్సీ. నాకైతే అంత వామిటింగ్స్ అవ్వలేదు. నేను యాక్టివ్గానే ఉండేదాన్ని. ఒక 2-3 times అయ్యింది. సో ఫాలిక్ యాసిడ్ ఇంకా నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. కానీ తినడం మాత్రం జీరో అండి. నాకు అస్సలు తినబుద్ధి వేసేది కాదు. అంటారు కరెక్ట్ నేను ఓకే మీరు ప్రెగ్నెంట్ మీరు బాగా తినాలి కానీ అస్సలు తినబుద్ధి వేయదు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనకి అసలు ఇక్కడ నుంచి ఇలా దిగదు ఫుడ్. అలా అయ్యిందండి. కానీ అయినా నేను ఏదో తినేదాన్ని. అండ్ సెకండ్ థింగ్ ఏమయ్యేది అంటే నాకు మూడ్ స్వింగ్స్ అయిపోయాయండి చాలా. నాకు 1 minute చాలా హ్యాపీగా అనిపించేది, 1 minute నాకు చాలా సాడ్గా అనిపించేది, 1 minute నాకు చాలా ఇరిటేషన్ కూడా అనిపించేది, కోపం వచ్చేసేది, చాలా మూడ్ స్వింగ్స్ అయ్యేది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ వెరీ లో. నాకు చాలా లో ఫీల్ అయ్యేది. ఇంకేం కాదు నేను జస్ట్ అలా ఇంకా అలా పడుకుని పోయేదాన్ని. అంత లో ఫీల్ అయ్యేది. నాకు మూడ్ స్వింగ్స్ చాలా అయ్యేవి నాకు. సో ఇదంతా నాదయింది. అండ్ సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యగానే ఇంకా నేను కొంచెం తినడం అనేది స్టార్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ కంటే అయితే చాలా బెటర్ అండి. నేను కొంచెం కొంచెం ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను, తినడం స్టార్ట్ చేశాను. ఓకే. నాకు మూడ్ స్వింగ్స్ కొంచెం తగ్గాయి ఫస్ట్ కన్నా. కానీ మూడ్ స్వింగ్స్ అనేది చెప్పలేమండి. సడన్గా వస్తాయి, సడన్గా తగ్గుతాయి. అలా అయ్యింది. నా థర్డ్ మంత్ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం అలా అయ్యిందండి. అండ్ వెయిట్ అయితే పెద్దగా ఏం పెరగం. మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో వెయిట్ అనేది ఎక్కువ పెరగం. బేబీ బేబీ అనేది చాలా అప్పుడే ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ టైట్ బట్టలు అనేది వేసుకోకూడదండి. చాలా లూజ్ బట్టలు వేసుకోవాలి. ట్రౌజర్స్ వేసుకోండి, లూజ్ వేసుకోండి, ఫ్రాక్స్ వేసుకోండి మీరు. అలాంటివి కానీ వెరీ టైట్ ప్యాంట్స్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. సో నేను ఇప్పుడు మీకు కొంచెం టిప్స్ చెప్తాను. మీరు ఇవన్నీ ఒకవేళ మీ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ జరిగితే మీరు ఎలా దీన్ని ఈజీ చేయగలరు అనేసి. సో ఫస్ట్ థింగ్ అండి,
ఆమ్, మీరు మాట్లాడండి. లైక్ మీ పేరెంట్స్‌తో గానీ, మీ ఫ్రెండ్స్‌తో గానీ టాక్ సంథింగ్. బికాజ్ మీరు ఒక్కళ్ళు ఉన్నారంటే మీరు ఇంకా లో ఫీల్ అవుతారు. మీరు మాట్లాడిన వల్ల మీ మైండ్ ఫ్రెష్‌గా ఉంటది. మీకు హ్యాపీగా అనిపిస్తది. మీకు అలా చేస్తది. సో, టాక్ విత్ పీపుల్. సెకండ్ థింగ్, మీరు వర్కౌట్ చేయొద్దండి. వాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఎందుకంటే బేబీ చాలా చిన్నగా ఉంటది. సో, మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ కూడా మీ స్పీడ్ బట్టి, మీ ఎనర్జీ లెవెల్స్ బట్టి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మన మైండ్ ఫ్రెష్ అయిపోద్ది. థర్డ్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన మ్యూజిక్ మీరు వినండి. రిలాక్స్ అవ్వండి. మెడిటేషన్ చేయండి ఇఫ్ పాసిబుల్. దానివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ మీ మైండ్ చాలా రిలాక్స్‌గా, ఫ్రీగా ఉంటది. అండ్ బేబీ కూడా లోపల హ్యాపీగా ఉంటాడు. అదయ్యాక అండ్ మీరు ఏం చేస్తారంటే ట్రై టు సిట్ విత్ సమ్మన్. మీరు తినేటప్పుడు ఉక్కలు తినొద్దు. ఎవరితోనో కూర్చొని తిన్నప్పుడు మీరు కొంచెం ఎక్స్ట్రానే వేసుకొని తింటారు. అదే మీరు సింగిల్గా తిన్నారంటే మీరు పూర్తిగా తినరు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. నేను వెన్ మై హస్బెండ్ వాస్ దేర్, మై ఇన్లాస్ వర్ దేర్, నేను వాళ్ళతో కూర్చొని కొంచెం తినేదాన్ని. అదే నేను సింగిల్గా అయితే తినేదాన్ని కాదు అస్సలు. సో మన ఫుడ్ కొందరికి అస్సలు ఎక్కదు ఫస్ట్ ట్రైమిస్టర్లో. అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే కోకోనట్ వాటర్ కన్జ్యూమ్ చేసుకోండి. కోకోనట్ వాటర్ చాలా బెస్ట్ మన బాడీకి. సో డైలీ ఒక కోకోనట్ వాటర్ అయినా అట్లీస్ట్ బాండ్ అయినా కన్జ్యూమ్ చేయండి. జ్యూస్ తాగండి. బయట జ్యూస్ తాగొద్దు. హోమ్ మేడ్ జ్యూస్ తాగండి. ఎందుకంటే బయట చాలా షుగర్ ఉంటాయి. చాలా అది మిక్సప్ అయిపోద్ది. సో బెస్ట్ ఈజ్ హోమ్ మేడ్ జ్యూస్ తాగండి మీరు. మీకు బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు ఫ్రెష్ సలాడ్ తినండి. కుకుంబర్ తినండి, క్యారెట్ తినండి, సలాడ్ ఇంక్లూడ్ చేయండి మీ డైట్‌లో. అందరూ అంటారు మీరు ప్రెగ్నెంటు, మీరు బాగా తినాలి, బాగా తినాలి. బాగా తినాలి అంటే క్యాలరీస్ కౌంట్ చేయొద్దండి. ఎక్కువగా తినకూడదు. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడేంటంటే మనం కొంచెం అన్‌హెల్తీ ఫుడ్స్ అనేది తగ్గించాలి. జంక్ ఫుడ్ అనేది ఆపేయండి. జంక్ ఫుడ్ తినొద్దు అస్సలు. ఏదైనా మీకు తినాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తినండి. కానీ బయట అస్సలు ప్యాకేజ్డ్ ఫుడ్, ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫుడ్స్ అస్సలు కన్జ్యూమ్ చేసుకోవద్దు. ఎందుకంటే బేబీకి అవి అస్సలు మంచివి కాదు. మళ్ళీ మీరేం తినొచ్చు అంటే ఫ్రూట్స్ తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. జ్యూస్ కంటే కూడా ఫ్రూట్స్ బెస్ట్ అండి. అట్లీస్ట్ డైలీ మీరు ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయండి. ఇదర్ 3 టైప్స్ చేస్తే ఇంకా మంచిదండి. మార్నింగ్ 11:00 ఒకటి తినండి అండ్ ఈవినింగ్ 4:00 ఒకటి తినండి. అండ్ దెన్ మీరు పపాయ తినొద్దండి. పపాయ వద్దు. మ్యాంగో కొందరు తినమంటారు, కొందరు వద్దంటారండి. నా డాక్టర్ అయితే మ్యాంగో వద్దనేసింది. అండ్ రా ఎగ్స్ అస్సలు తినొద్దండి. ఎగ్సే నాకైతే 2 మంత్స్ ఎగ్సే నాకు తినొద్దనేసింది మా డాక్టర్. అండ్ చికెన్ వద్దన్నది నాకు. ఫిష్ కూడా వద్దన్నదండి. ప్రాన్స్ తినుకోవచ్చు మీరు. మటన్ తినొచ్చు ఇఫ్ యు ఆర్ నాన్ వెజిటేరియన్. మీరు వెజిటేరియన్ అయితే పనీర్ తినండి. ఫ్రెష్ పనీర్ తినండి. చీజ్ అంత ఎక్కువగా తినొద్దండి. లిమిట్ చేయండి. అండ్ బటర్ మీరు తినొచ్చు. ఘీ తినండి. చపాతీ, ఘీ, దాల్, వెజిటేబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేయండి. తినండి కొంచెం కొంచెం. ఈ మార్నింగ్ మీకు తినబుద్ధి అయ్యకపోతే అట్లీస్ట్ ఈట్ 1 ఇడ్లీ ఆర్ 1 దోస అలా తినండి మీరు. మీకు ఏది నచ్చితే, మీకు ఎలా క్రేవింగ్ అనిపిస్తే అలా, మీకు స్పైస్‌గా తినాలనిపిస్తే కొంచెం మసాలా టైప్ చేసుకోండి. మీకు ఏమి తినబుద్ధి కాకపోతే అట్లీస్ట్ ఏదో ఒకటి టిఫిన్ తీసుకోండి. బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ బటర్ మీరు తినొచ్చండి. ఆహ్, కోకోనట్ వాటర్ నేను చెప్పాను కదా అది తాగండి. సో మీకు కొంచెం బాగా ఫీల్ అవుతది. సో ఇవన్నీ తర్వాత మీరేం చేస్తారు అంటే మీ బాడీ అనేది రిలాక్స్‌గా ఉంచండి. మీరు ఎక్కువ హార్డ్ వర్క్ గానీ, స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ అవన్నీ మీరు మైండ్‌లో పెట్టుకున్నారంటే మీ ఫస్ట్ టైమ్స్ చాలా కష్టంగా వెళ్తది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ రిలీవ్ చేసేయండి. మీరెంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగానే ఉంటాది. సో, మీరు మీ మైండ్ ఫ్రీగా ఉంచండి. డైట్ ఫాలో చేయండి. మీకు ఒకవేళ తినకబుద్ధి కాకపోతే ఓకేనండి తినొద్దు. కానీ దాని బదులుగా ఏదో ఒకటి చిన్నగా కన్జ్యూమ్ చేయండి. బికాజ్ మీ బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ బేబీకి వెళ్ళిపోతాయి. సో మీ బాడీలో షుగర్ లెవెల్స్ అనేది జీరో అయిపోతాయి. అవి మెయింటైన్ చేయడానికి యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్. అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా. నేను చెప్పాను కదా. సో ఫస్ట్ నేను టిప్స్ మీకు చెప్పేసాను. దట్ కొంచెం మీరు లైట్గా వాక్ చేయండి. యూ విల్ ఫీల్ గుడ్. మెడిటేషన్ చేయండి. యూ విల్ ఫీల్ గుడ్. మీరు ఫ్రూట్స్ మంచిగా తినండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. అలా చేయండి. నాకు అస్సలు ఏం తినబుద్ధి కాసేది కాదండి. కాకపోతే మా హస్బెండ్ అప్పుడు జ్యూస్ తెచ్చేవారు. లేదంటే ఇంట్లోనే నేను జ్యూస్ చేసి తాగేదాన్ని. కోకోనట్ వాటర్ తాగేదాన్ని. సో దట్ నాకు మెయింటైన్ అయిపోయేదండి షుగర్ లెవెల్స్. నా బాడీలో ఎనర్జీ అంతా మెయింటైన్ అయ్యేది. ఆ తర్వాత నాకు సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యాక నాకు థర్డ్ మంత్ నుంచి అలాంటి సిమ్టమ్స్ ఏం లేవండి. వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి ఏమీ లేవు. ఐ వాజ్ ఓకే. నాకు బాగానే తినేదాన్ని. ఇంకా ఐ వాజ్ స్టార్టెడ్ ఈటింగ్.
సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ గురించి ఎక్స్పీరియన్స్ టిప్స్ అండ్ డైట్ కూడా చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను మీకు చిన్న డైట్ ఇచ్చేస్తాను దట్ మీరు ఏ టైమింగ్స్లో తినాలి అండి. మార్నింగ్ తొందరగా లేవండి. మార్నింగ్ తొందరగా లేసి బై 8 or 8:30 9 o'clock ఇలా మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్ చేశాక 11 or 11:30 మీరు ఒక ఫ్రూట్ తీసుకోండి యాజ్ ఎ స్నాక్. ఆ తర్వాత 1 or 1:30 మీరు లంచ్ తీసుకోండి. లంచ్ చేశాక 4:30 ఇలా మళ్ళీ మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోండి యాజ్ ఎ స్నాక్. అండ్ దెన్ ఫైనలీ 7:30 ఇలా మీరు డిన్నర్ తీసుకోండి. అండ్ డాక్టర్స్ మీకు ఏ మెడిసేషన్ ఇస్తారో అవన్నీ కన్జ్యూమ్ చేసుకోండి. టైం టు టైం తినండి, టైం టు టైం అన్నీ కన్జ్యూమ్ చేసుకోండి. ఫ్రూట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. డైలీ 2 types ఆఫ్ ఫ్రూట్స్ అయితే పక్కగా ఇంక్లూడ్ చేయండి. అది మీ బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. అన్ని న్యూట్రియన్స్ దొరుకుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.